95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. కూడా ఆయన ప్రస్తావించడం జరుగుతుంది. సో ఇంకా ఆ 15 ఆగస్టులో కూడా నేను ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఏడాది కూడా నేనే ఉంటాను అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మోదీ కూడా ఈ విధంగానే ప్రకటన చేశారు. ఇటు సీఎం కేసీఆర్ కూడా ఇక ప్రజలే తగిన బుద్ధి చెప్తారు, ఖచ్చితంగా నేనే వస్తాను అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఎవరి ధీమా వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇటు ప్రతిపక్షాలు కూడా తక్కువేం కాదు, ప్రతిపక్షాలు కూడా వీరు చేసేటటువంటివి వీరు చేస్తూ ఉన్నారు, వారు చేసేటటువంటివి వారు చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా రిజల్ట్ అనేది అతి తొందరలోనే, అతి కొద్ది కాలంలోనే, త్వరలోనే అందరికీ కూడా తెలుస్తుంది అనేది కూడా మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది. అన్ని అబద్ధాలు, అతిశయోక్తులే చెప్తూ ఉన్నారు ప్రధాని మోదీ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా చూద్దాం. ఇక ప్రధాని మోదీది ఎన్నికల ప్రసంగం కాదు అంటూ కూడా అక్కడ చెప్తున్నారు. అసలు ఎన్నికల ప్రసంగం మొత్తం కూడా ఎన్నికల ప్రసంగానికి సంబంధించి ఆయన సాధించింది చెప్పకుండా, ఆయన ఏం చేస్తారో చెప్పకుండా, అసలు ఇప్పుడు వరకు ఏం అభివృద్ధి చేశారు, ఇకపై ఏం అభివృద్ధి చేయదలుచుకున్నారు అనేది చెప్పకుండా ఎన్నికల్లో నేనే వస్తా, నేనే ఉంటా, నేనే ఎగరేస్తా, నేనే నిలబడతా, నేనే ఉంటా, మీరు చూస్తారు అనేది మాట్లాడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ ఇదంతా అసలు ఈ విధంగా మాట్లాడడం, ఇమేజ్ పెంచుకునే యత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినా మీ ఇమేజ్ని మీరు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ప్రజలకు చేసేది ఏంటి అనేది మాత్రం ఎక్కడ కూడా చెప్పట్లేదు అంటూ కాంగ్రెస్ ఎర్రకోట వేడుకలకు ఖార్గే దూరంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఎర్రకోట వేడుకలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ప్రధాని స్పీచ్ పై మాత్రం వాళ్ళు ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నది ఏంటంటే, ఇంకా ఏం అభివృద్ధి చేస్తారో ఏం చేస్తారో చెప్పకుండా మీ ఇమేజ్ని పెంచుకునే మాటలే ఎక్కువగా మాట్లాడుతున్నారు అన్నట్లుగా మాత్రం అక్కడ ఎద్దేవా చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు కూడా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక అవినీతి, వారసత్వం, బొజ్జగింపు రాజకీయాలు అంతం చేస్తాను అంటూ కూడా ఆయన ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. ఇక వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ కూడా 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఉండబోతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఓబీసీ చేతి వృత్తిదారులకు 13 నుంచి 15 వేల కోట్లతో విశ్వకర్మ యోజన ప్రారంభం చేపిస్తాను. మధ్యతరగతి వారికి సొంతింటి కళ సహకార్యానికి తోడ్పడతాను అంటూ కూడా చెప్తున్నారు. ఇక త్వరలోనే కొత్త పథకం కూడా రూపొందిస్తాను అంటూ కూడా చెప్తున్నారు ఆయన. అలాగే ఇంకా తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతో పాటుగా దీంతో వారికి లక్షల వరకు ఆదాయం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు ఇచ్చే ప్రయత్నాలు కూడా చేశాను. అలాగే ఇంకా 2 లక్షల మంది మహిళలతో 2 లక్షల మంది మహిళల్ని లక్షాధికారులని చేస్తాను అంటూ కూడా 6G టెక్నాలజీ వేగంగా దిశగా అడుగులు వేస్తామంటూ కూడా ప్రధాని మోదీ చెప్తున్నారు. ఇప్పటికే 4G అయిపోయి 5G అయిపోయింది. ఇంకా 6G టెక్నాలజీ వేగంతో ముందుకు వెళ్లే విధంగా రూపొందిస్తాను టెక్నాలజీని కూడా అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. ఇక ఎర్రకోట వేడుకల్లో పాల్గొన్న హైదరాబాద్ ఉపాధ్యాయురాలు అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వేడుకల్లో కూడా హైదరాబాద్ నుంచి ఒక ఉపాధ్యాయురాలు కూడా అక్కడ పాల్గొన్నారు అనేది ఒక వార్త అయితే మనకు తెలుస్తుంది. సో దానికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అయితే మొత్తంగా అయితే నెక్స్ట్ చేయాల్సిన పనులు ఏంటి అనేవన్నీ కూడా మనకి నిన్న ప్రసంగంలో ఆయన ప్రధాని మోదీ ప్రసంగించారు అనేది కూడా తెలుస్తుంది. రానున్న కాలంలో 6G టెక్నాలజీతో ముందుకు దూసుకువెళ్ళేటటువంటిది భారత్ అతిపెద్ద వాటిలలో భారత్ కూడా ఒకటిగా ఉండబోతోంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంకా వచ్చే ఏడాది అంటే మనకి నెక్స్ట్ రానున్న 5 ఏళ్లలో ఇంకా జరగాల్సినవి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఆర్థిక వ్యవస్థల్లో చూసుకుంటే ఇంకా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సంస్థలకు సంబంధించిన వాటిలో భారత్ ఒకటిగా ఉండబోతుంది అనేది అయితే ప్రధాని మోదీ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. ఇంకా చూసినట్లయితే నిరంకుశ అరెస్టులు, కూల్చివేతలు సరికాదు అనేది మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి చూస్తే ప్రాంతీయ భాషలో తీర్పుల గురించి ప్రధాని మోదీ ప్రస్తావించినటువంటి సందర్భంలో సిజేఐ అభివాదం కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా కోర్టు కావచ్చు, బాధితులకు జడ్జీలు ఉపశమనం కలిగించే విధంగా బాధితులు ఎవరైనా ఉంటే వారికి వస్తే ఉపశమనం కలిగించే విధంగా ఉండాలి. బాధితులకు కోర్టు కానీ లాయర్లు కానీ ఇచ్చే తీర్పులు, జడ్జీలు కానీ ఇచ్చే తీర్పులు అనేటట్లుగా ఇక్కడ మనకి ఇచ్చారు.
అలాగే సామాన్యులకు న్యాయం దక్కేలా మ్యాక్సిమం కృషి చేయడానికే ప్రయత్నాలు చేయాలి అనేది కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూసే ఈ కోర్సులో న్యాయస్థానాల అనుసంధానం ఇప్పటికే 9,423 తీర్పులు అనువాదం పూర్తయినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక స్వాతంత్ర వేడుకలు చీఫ్ జస్టిస్ చంద్రమాన్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, ఇంకా ఎక్కడ తిరిగినటువంటి కూడా ఎక్కడ చూసినప్పటికీ కూడా సామాన్యులకు కాస్త న్యాయం జరిగే విధంగా ఉండాలి. ఇంకా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు కోర్ట్స్ కానీ జడ్జెస్ కానీ ఇచ్చే తీర్పులు ఎలా ఉండాలంటే కాస్త వారికి ఉపశమనం కలిగించే విధంగా ఉండాలి అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూద్దాం. అలాగే ఇంకా కేసీఆర్ తీరు చాలా బాధించింది అంటూ ఇంకా ఎట్ హోమ్లోని గవర్నర్కు పుష్పగుచ్చం ఇస్తున్నటువంటి సిఎస్ అంటూ కూడా సిఎస్ శాంతకుమారి అలాగే గవర్నర్ కూడా వారు ఇరువురు కూడా కలిసి పుష్పగుచ్చం అందించుకొని ఇంకా వారు అనేక విషయాల గురించి చర్చించినట్లుగా తెలుస్తుంది. సీఎం కేసీఆర్ విషయం నన్ను ఎంతగానో బాధించింది అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా తేనేటి విందుకు పలువురు నేతలంతా కూడా చాలా దూరంగానే ఉన్నారు ఈసారి కూడా అంటూ సీఎం కేసీఆర్ కూడా మళ్ళీ డుమ్మా కొట్టారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అయితే ఆయన స్టాలిన్ లాగే వ్యవహరిస్తున్నారు అంటూ కూడా గవర్నర్ తమిళిసై చెప్పడం కూడా గమనార్హం. అలాగే ఇక స్నేహపూర్వక సంబంధాలను ఆశిస్తున్నాను నేను అంటూ కూడా గవర్నర్ తమిళిసై చెప్పడం జరుగుతుంది. అలాగే సిఎస్ శాంతకుమారితో అనేక విషయాలు కూడా వాళ్ళు షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా పుదుచ్చేరిలోని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు తేనేటి విందుకు మూడోసారి కూడా కేసీఆర్ డుమ్మా కొట్టారు. అదే బాటలో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు, ముందుకు వెళ్తూ ఉన్నారు అంటూ కూడా ఇచ్చారు. ఇక మోహన్ చాటేసినటువంటి బీజేపీ అలాగే కాంగ్రెస్ నేతలు కూడా అంటూ మనకి ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మొత్తంగా అయితే ఇట్లా చేయడం అనేది నన్ను చాలా బాధిస్తూ ఉంది అంటూ కూడా గవర్నర్ తమిళిసై కూడా కొంత బాధపడినటువంటి సందర్భాన్ని అక్కడ మనం గమనించవచ్చు. సిఎస్ శాంతికుమార్ అయితే కలిశారు, వారి ఇరువురు కూడా అనేక విషయాలు మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ 12th పేజీలో మనకి ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే సో మరొక వార్త చూద్దాం. ఇక బాబు రండి అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది, ఆశ్చర్యంగా కూడా ఉండొచ్చు ఈ విషయాన్ని. బాబు రండి అని అడుక్కుంటున్నట్లుగా చూసే మద్యం దుకాణానికి సంబంధించి దరఖాస్తు చేసి పుణ్యం కట్టుకోండి బాబు అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. సో అది చూద్దాం. ఇంకా సంగారెడ్డి జిల్లాలో దరఖాస్తుదారులకు స్వాగతం పలుకుతూ జిల్లా మద్య నిషేధం సంస్థకు సంబంధించిన అధికారి ఏర్పాటు చేసినటువంటి ఒక బ్యానర్ కూడా అక్కడ గేటుకి కట్టారు, రండి రండి అన్నట్లుగా. ఇంకా అలాగే మీరు కాదంటే మా ఉద్యోగాలు కూడా పోతాయి బాబు రండి అని బెగ్గింగ్ చేస్తున్నట్లుగా ఉంది. ఇంకా అలాగే లక్కీ డ్రాలో తగిలిందంటే వైన్ షాప్ మీదే అవుతుంది, లక్కీ డ్రాలో తగిలితే వైన్ షాప్ మీదే అవుతుంది అంటూ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక ఆపై 2 ఏళ్ల పాటు లాభాల మీద లాభాలు వస్తాయి మీకు అంటూ కూడా ఇంకా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక గ్రామాల్లో వ్యాపారులతో ఎక్సైజ్ శాఖ అధికారులు బేరాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. ఇంకా ఒక్క షాప్ నుంచి కనీసం 20 దరఖాస్తులు వచ్చేలాగా చూడండి అన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఇంకా వాటి మీద 2,000 కోట్ల వరకు కూడా 2,000 కోట్ల రాబడే లక్ష్యంగా సర్కార్ నిర్ణయించింది. కాబట్టి ఇప్పుడు సర్కార్ నిర్ణయానికి కట్టుబడి వీళ్ళందరూ కూడా అగచాట్లు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్కార్ నిర్ణయం కోసం సర్కార్ ఇప్పుడు లక్ష్యంగా 2,000 కోట్ల రాబడి లక్ష్యంగా పెట్టుకుంది ఖాళీ వైన్ షాప్స్ మీదే అంటూ ఇప్పుడు దానికోసమే షాప్కి 20 దరఖాస్తులైనా సరే ఖచ్చితంగా రావాల్సిందే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా డబ్బు కోసం సర్కార్ అడ్డగోలు నిబంధనలు పెట్టడం వల్ల ఇంకా ఎమ్మెల్యేలు కావచ్చు ఇక్కడ అందరూ కూడా టార్గెట్ సాధన కోసం అధికారులు అందరూ కూడా తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అడ్డగోలు దందాలు అడ్డగోలుగా టార్గెట్ చేసేసింది ప్రభుత్వం. డబ్బు కోసం సర్కార్ చేస్తున్నటువంటి ఇటువంటి అడ్డగోలు నిబంధనలకు ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు చేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంకా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. 2,000 కోట్ల రాబడే లక్ష్యంగా మరి వైన్ షాప్స్ మీద పెట్టుకుంది సర్కార్ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి వాటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ కూడా అధికారులు అబోదిబం అంటున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 11th పేజీలో ఇచ్చారు దీనికి సంబంధించి. ఇంకా అలాగే మరొక వార్త చూద్దాం. ఇంకా చూసినట్లయితే బిల్లులు ఇస్తారో ముంచుతారో తెలియదు అంటూ ఇచ్చారు. ఇంకా 1,840 కోట్ల వరకు కూడా ఎస్ఎఫ్సి నిధులు పెండింగ్లో ఉన్నాయి. ఇక అభివృద్ధి పనులు చేసేసారు కానీ కొన్ని డబ్బులు అయితే ఇంకా రాలేదు అంటూ కూడా చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్పంచుల్లోని ఒకంత ఆందోళన అయితే నెలకొంటుంది అంటూ చెప్తున్నారు. మరో 5 నెలల్లోని ముగియనున్నటువంటి వారి కొంతమంది పదవీ కాలం మరో 5 నెలల్లో ముగియనుంది. కాబట్టి వాళ్ళు చూసానేమో కొన్ని వేల కోట్ల వరకు కూడా అప్పులు చేసి మరి అభివృద్ధి పనులు చేశారు. కానీ ఇంతవరకు బిల్స్ అయితే రాలేదు. వరకు అసలు బిల్స్ వస్తాయా రావా, మళ్ళీ పదవులు పోతే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి కూడా ఎవరి ఆవేదన వాళ్ళది, ఎవరి తిప్పలు వాళ్ళది. ఈ ఎన్నికలు సమీపిస్తున్న వాళ్ళ అంతా కూడా గందరగోళం, అంతా కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నాయి అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వటం ఇచ్చారు. ఇక బిల్లులు రాక అప్పులు తీర్చలేక అనేక మంది ఇప్పటికే చాలా
చాలామంది ఇంతకుముందు బలవన్మరణాలకు పాల్పడినటువంటి వారు కూడా లేకపోలేదు, కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితులు వస్తాయా అంటూ మాజీ సర్పంచ్ ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటనను కూడా మనకి ఇక్కడ ఈరోజు ప్రస్తావించడం జరుగుతుంది. సో అలాంటివి జరగకుండా దయచేసి మళ్ళీ అధికారులు వీటిపై చర్యలు తీసుకోండి. అసలు బిల్లులు ఇస్తారా లేకపోతే ముంచుతారా ఏం చేస్తారు అన్నట్లుగా కూడా ఇంకా సర్పంచులు ఇంకా 5 నెలల్లో ముగియనున్న ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇంకా ఒకంత గందరగోళానికి, అసహనానికి, అలాగే ఆవేదనకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే చాలా చోట్ల నెలకొన్నాయి. అలాగే ఇంకా ఇంతకుముందు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇలా బిల్లులు రాక ఎంతోమంది ఆవేదన చెంది వారు ఇలా బలవన్మరణాలకి పాల్పడినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. దయచేసి ఈసారి అలాంటివి జరగకుండా చూడండి అంటూ కూడా అధికారులను వేడుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక నిజామాబాద్ జిల్లాలో ఇంకా కల్లడిలో జరిగినటువంటి ఒక ఘటనను అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అవన్నీ డీటెయిల్స్ కూడా మనం 13th పేజీలో చూడొచ్చు అంటూ ఇచ్చారు. మొత్తంగా అయితే సర్పంచులందరినీ కూడా ఆదుకోవాల్సిందే ఖచ్చితంగా అంటూ ఈసారి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలి, బిల్లులు సత్వరమే విడుదల చేయాలి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. పెండింగ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేయండి దయచేసి అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. సో మరిన్ని డీటెయిల్స్ 13th పేజీలో చూడొచ్చు. మనం ఇంకా చూసినట్లయితే ఇక మనం గద్దర్ మీద కాల్పుల ఘటనలో నాపై కూడా తప్పుడు ప్రచారం మోపారు అంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. సో అలాగే ఆయన చెప్తూ ఉన్నారు, ఆ తర్వాత ఆయన నాతో చాలాసార్లు మాట్లాడారంటూ కూడా గద్దర్ గురించి ఆయన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి వారిని పరామర్శించి వారితో మాట్లాడుతూ ఆయనతో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి వారి కుటుంబ సభ్యులతో షేర్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. సో ఆ విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక గద్దర్ చైతన్యానికి ప్రతీకగా ఉంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు, ఆయన గురించి చెప్తూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా వారి గద్దర్ యొక్క సతీమణిని కూడా ఉదారుస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాన్ని కలిసి వారందరితో చాలాసేపు ముచ్చటించారు, మాట్లాడారు. ఇంకా ఆయన యొక్క పరిస్థితిని అంతా కూడా తెలుసుకున్నారు. వారిద్దరి మధ్యలో వారికి ఉన్న అనుబంధాన్ని గురించి కూడా షేర్ చేసుకున్నారు, మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రజాకవి కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి నారా చంద్రబాబు నాయుడు అనేది మనకి క్లియర్గా ఇంకా ఆయన అనేక విషయాలు కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. మిగతావి 12th పేజీలో ఇచ్చారు చూడొచ్చు మనం. ఇంకా మొత్తం గద్దర్ మీద కాల్పుల సమయంలో ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం ఉంది ఏంటి అనేది మొత్తం కూడా ఆయన మాట్లాడారు అనేది క్లియర్గా ఇచ్చేశారు. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే వేదిక ఏదైనా నా లక్ష్యం మాత్రం వైఎస్ సంక్షేమ పాలనే అంటూ వైఎస్ షర్మిల సంచలన వార్తలు ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక నన్ను నమ్ముకున్న నేతలు ఎవ్వరు కూడా ధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి, నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను అంటూ కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. ఇక అందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తా అంటూ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్లో విలీనంపై పార్టీ నేతలతో షర్మిల అలాగే కేసీఆర్ పాలన పోతేనే రాష్ట్రానికి నిజమైన స్వాతంత్ర్యం అని కూడా ఆమె విమర్శించినట్లు కూడా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేసి, ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్యం రావాలి అంటే కేసీఆర్ పాలన, కుటుంబ పాలన అంతమొందిస్తేనే తప్పితే ఇక్కడ మనకి స్వాతంత్ర్యం రాదు. కాంగ్రెస్లో విలీనానికి నాకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా ఎందులో ఉన్నా, ఎటు ఉన్నా, ఎక్కడున్నా సరే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి యొక్క పాలన కొనసాగించడమే నా లక్ష్యం దిశగా ముందుకు సాగుతాను అంటూ కూడా నన్ను నమ్మిన నేతలందరికీ కూడా నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను అంటూ కూడా ఆవిడ క్లియర్ కట్గా మెన్షన్ చేసేసినట్లుగా మనకి ఇచ్చేశారు. ఖచ్చితంగా విలీనంపై కూడా ఆవిడ ఒక క్లారిటీకి వచ్చేసినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్లో విలీనంలో ఎటువంటి అభ్యంతరాలు అవసరం లేదు. అది కూడా అవసరమైతే ఎందులో ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి పాలన కొనసాగించడమే లక్ష్యం కాబట్టి ఎందులో ఉన్న అది ఆ దిశగానే ముందుకు సాగుదాం, నేతలు ఎవరు కూడా ధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి, నేను న్యాయం చేస్తాను అంటూ కూడా చెప్తున్నారు. అలాగే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కూడా వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలను గురించి కూడా, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి పాలన ఏ విధంగా ఉంది, ఒకప్పుడు ఎలా ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాంటి పాలన కొనసాగింది అనేది కూడా ఆవిడ అన్ని విషయాలు కూడా వివరించినట్లుగా అందరితో షేర్ చేసుకున్నట్లుగా కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేస్తారు. ఇంకా 13th పేజీలో మరిన్ని డీటెయిల్స్ కూడా చూడొచ్చు. ఇంకా ప్రధాని అభ్యర్థిగా కేసీఆర్ అర్హతలు అంటూ మోదీపై సమిష్టి పౌరుతోనే ఫలితం ఉంటుంది అంటూ అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడారు. ఇంకా ఆ డీటెయిల్స్ కూడా మనం 12th పేజీలోనే చూడొచ్చు అనేది మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఇంకా వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే ఇంకా వెలుగులో అయితే మనకి ఫస్ట్ ఇంకా ప్రధానంగా రెండు హెడ్లైన్స్ అయితే ఇచ్చారు. ఒక పక్కేమో మాతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి మళ్ళీ మాకే మద్దతు ఇవ్వండి అంటూ సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. గోల్కొండ కోట
కోటలోని ఆయన జెండా పతాకావిష్కరణ తర్వాత అనంతరం ప్రసంగించినటువంటి ఆ ప్రసంగంలో ఆయన మెయిన్ టార్గెట్గా చేసుకుందండి, మళ్ళీ మాతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి మళ్ళీ మమ్మల్ని గెలిపించండి, మాకే మద్దతు ఇవ్వండి అంటూ స్పష్టంగా చెప్పారు సీఎం కేసీఆర్. అలాగే ఇక్కడ చూసే మరొక వార్త చూసి ఇక ఢిల్లీ ఎర్రకోటకు సంబంధించి చూసినట్టయితే ప్రజల దీవెనతోనే మళ్ళీ వస్తా అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. నేనే వస్తా, వచ్చే ఆగస్టు 15న దేశం సాధించిన విజయాలను మీకు అందరికీ వివరిస్తా, అప్పటిదాకా నేను ఏం చెయ్యను అన్నట్లుగా, వివరించలేను ఇప్పుడైతే అన్నట్లుగా, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మాత్రం దేశం సాధించినవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ఇదే ఎర్రకోట పైన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నేను మళ్ళీ మీకు వివరిస్తాను అన్నట్లుగా ఇక్కడ ప్రధాని మోదీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రెండింటికి సంబంధించి మనం డీటెయిల్స్ చూద్దాం. ఇవి రెండే మనకి మెయిన్గా వెలుగు దినపత్రికలో చాలా పెద్ద హెడ్లైన్స్గా ఇచ్చారు. సో వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నవే మళ్ళీ ఇక్కడ కొంచెం మనకి డిఫరెన్స్గా ఇచ్చారు, అవి చూద్దాం. ఇక దేశంలోని అత్యంత అవినీతి కలిగినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్దే అంటూ కూడా మనకి ఇక్కడ ఇంకొక వార్త అయితే ఇక బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి మండిపడుతూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ సర్కార్ మీద అనేది కూడా మనకి ఇక్కడ కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతుంది. ఒకవేళ దేశంలో అత్యంత అవినీతి కలిగినది ఏదైనా ఒక పార్టీ ఉంది అంటే, అవినీతి కలిగిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది సీఎం కేసీఆర్దే అంటూ కూడా కిషన్ రెడ్డి ప్రస్తావించారు. సో అవి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక ఎస్సీలతో పాటు ఎస్టీ వర్గీకరణ చేస్తామంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా దళిత సమాజం అభివృద్ధి కోసం చేసి తీరుతామంటూ కూడా రేవంత్ రెడ్డి ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. సో ఆయనకు సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక నాది గద్దర్ది ఒకే లక్ష్యం అంటూ ఇక్కడ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ఎస్సీలతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేస్తామంటూ మాట్లాడుతున్నారు. అలాగే పక్కనే మళ్ళీ చూసినట్టయితే పార్టీ విలీనం లేదా పొత్తులపై వారంలో నేను క్లారిటీ ఇచ్చేస్తాను అంటూ మనకి ఇక్కడ వైఎస్ షర్మిల కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవన్నిటికీ సంబంధించి కూడా మనం డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఎన్నికల తర్వాతే గ్రూప్ 3 కూడా ఉంటుంది అంటే అక్టోబర్ లేదా నవంబర్లో పెట్టాలని గతంలో యోచన చేశారు. టీఎస్పీఎస్సీకి సంబంధించి కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్ అలాగే గ్రూప్ 3 ఎగ్జామ్స్కి సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ ఇచ్చారు. ఇక అభ్యర్థుల వాదన మేరకే ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నట్టు జరుగుతుంది. అంటే ఎగ్జామ్స్కి మధ్య గ్యాప్ లేకుండా చేస్తున్నారు కాబట్టి వారి యొక్క అభ్యర్థుల యొక్క వాదనతోటే ఇవన్నీ కూడా ఇలా క్లియర్ చేయడం జరుగుతుంది, ఈ విధంగా మెన్షన్ చేయడం జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే ఇంకా చూస్తే ఇక ఫస్ట్ డీటెయిల్ చూసినట్లయితే మాతోని అభివృద్ధి మళ్ళీ మాకే మద్దతు ఇవ్వండి అంటూ కేసీఆర్ చెప్పిన దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే విధ్వంసమైన తెలంగాణను వికాసవంతంగా చేసిన ఘనత మాదే కదా అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే వికాసం వైపు నడిపించిన ఇప్పటి వరకు కూడా విధ్వంసంగా ఎట్లుండే చొక్క నీరు లేని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సస్యామలంగా మరి నిండుకుండలను తలపించే లాంటి ప్రాజెక్టులు నిర్మించినాం కదా అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా దేశంలోనే నెంబర్ 1గా ఎదిగేలా చేసినాం కదా ఇప్పటి వరకు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే వర్షాల వల్ల ఇళ్ళు దెబ్బతిన్నోళ్లకు గృహలక్ష్మి కింద సాయం చేస్తాం కదా అంటే ఇచ్చారు. కానీ గృహలక్ష్మికి 3 రోజులు టైం పెట్టారు. దాంట్లో సగం మందికి తెలిసి సగం మందికి తెలియక మళ్ళీ ఉన్న 2 రోజులు కూడా గందరగోళంగా, అలాగే మళ్ళీ కొన్ని చోట్ల కొన్ని ఫామ్స్ ఇవ్వాలని చెప్పారు, మరి కొన్ని చోట్ల కొన్ని ఇవ్వాలని చెప్పారు. ఇలా ఏమేమి చెప్తున్నారో, ఏం డాక్యుమెంట్స్ ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో తెలియక గందరగోళానికి సగం టైమ్స్ వెళ్ళిపోయింది అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడైతే మేము ఇంత ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు ఇచ్చినాం, డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చినాం, ఇలా అన్ని రకరకాలుగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ తెలిసి. ఇంకా గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగరవేసిన సీఎం అంటూ ఆయన అక్కడ ఇచ్చిన ప్రసంగం గురించి చెప్తున్నారు. ఇక ప్రజల దీవంతో మళ్ళీ వచ్చే ఆగస్టు 15న నేను సాధించినటువంటివి విజయాలన్నింటిని కూడా, దేశం సాధించిన విజయాలన్నింటిని కూడా నేను వివరిస్తా అంటూ ఇటు ప్రధాని కూడా ఇంకిద్దరు మేమే వస్తాం మళ్ళీ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రతి పేపర్లో కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.